దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారు పిల్లరా? దేవుని కృపలో మీ అందరూ వర్తిల్చున్నారు నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని పిల్లరా, మీరు మాకు అందించిన ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ అత్యున్నతమైన ప్రార్థనా విజ్ఞాపనం ఉంచడం జరిగింది. దిగులు పడకని భయపడకని ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు. కాబట్టి ఆయన ఎందు మాత్రమే మన ఆశలు, కోరికలు, తలంపులు, మాటలు, క్రియలు, చూపులు, నడతలు ప్రతి ఒక్కరు కూడా ఉంచుకొని మన జీవితంలో మనం ముందుకు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ దిన అంశంలోకి, వాగ్దానంలోకి మనం అడుగు పెడదాం. మన హృదయము ఎవరి ఆధీనంలో ఉంటుంది? ప్రశ్న. మన హృదయము ఎవరి ఆధీనంలో ఉంటుంది అన్న ఒక అంశం మీద, ప్రశ్న మీద మనము దేవుని వాక్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఈ వాక్యాన్ని మనం గనక చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఆమేన్. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని గనక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఒకడు తాను చేయబోనది అంటే మనం ఏదైతే చేయబోతున్నామో, ఒక పని, ఒక కార్యం ఏదైతే చేయబోతున్నామో అది మన హృదయంలో మనం యోచించుకుంటాం, ఆలోచిస్తాం. మన హృదయంలో ఇలా చేయాలి, ఇలా చేయాలి, మనము ఈ పని నిమిత్తం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, దీన్ని సంపాదించాలి అని మన హృదయంలో యోచిస్తాం. కానీ ఆ కింద వచ్చిన చివరి లైన్లో ఉన్న విధంగా యెహోవా వాని నడతను స్థిరపరచును. మనము మన హృదయంలో అనుకున్నప్పటికీ దీన్ని స్థిరపరిచేవారు, బలపరిచేవారు దేవుడు మాత్రమే. దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే మన హృదయాలు ఎవరి చేతుల్లో ఉంటాయి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మన అందరి హృదయాలు దేవుని చేతిలోనే ఉంటాయి. మీ హృదయం, నా హృదయం, యాజకుల హృదయాలు, ఇంకా రాజుల హృదయాలు, గొప్ప గొప్ప వారి అందరి హృదయాలు కూడా దేవుని ఆధీనంలోనే ఉంటాయి. కానీ దేవుడు మనుషులకి స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. అంటే మన జీవితంలో మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి మనకు అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ హ్యాండిల్ ఆయన దగ్గరే ఉన్నా మనము ఆ వీల్ లాంటి వాళ్ళం అనమాట. మనం ఎటు వెళ్తామని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. కానీ ఒకానొక రోజుకి మనల్ని మంచి త్రోవలోకి తిప్పేది ఆయనే. కాబట్టి ఒకడు చేయబోనది హృదయంలో యోచించుకొనును, కానీ చివరికి నడిపించేది ఎవరు? దేవుడు. అయితే మన హృదయంలో మనం ఒక ఆలోచన నిమిత్తం, లేదంటే ఒక కార్య నిమిత్తం మనం అనుకుంటాం ఇలా చేయాలి, అలా చేయాలని. అది అనుకొని మనం గనక చేసినట్లయితే మనం ఏమనుకుంటామంటే మన సొంత నిర్ణయం ప్రకారం మనము నెగ్గాము, మన సొంత నిర్ణయం ప్రకారము మేము మా జీవితంలో ఆలోచించుకొని సరిగ్గా ప్లాన్ చేసుకున్న విధంగా ఇది జరిగిందని అనుకుంటాం. కానీ అది దేవుని ప్రణాళికలో లేకుండా జరగదు. దేవుని ప్రణాళికలో లేకుండా ఏ పని కూడా జరగదు. ఒకవేళ జరిగిందంటే దాని ద్వారా నీకేదో పాఠం చెప్పాలని ఆయన నేర్పిస్తున్నటువంటి ఒక ప్రక్రియ అది ఒక కార్యం అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే మా హృదయం మా చేతుల్లో ఉంటేనే కదా అపవాది నుంచి మమ్మల్ని మేము రక్షించుకోగలం అనుకుంటాం. మన హృదయం మన చేతుల్లో ఉంటే మనం రక్షించుకోలేం అపవాది నుంచి. మన హృదయం దేవుడి చేతిలో ఉంటే మనం రక్షింపబడతాం. మరి ఇలాగున మనకు ఒకటేనా అంటే దేవునికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారని కొంతమంది మనసులో అనుకుంటూ ఉంటారు. మరి ఇదే మాట ఇంకెక్కడన్నా ఉందా? రాజులు ఎలా జీవించేవారు? ఎందుకంటే రాజు అంటే రాజాధికారం ఎలా ఉంటుందంటే అతను చెప్పిందే మాట, చెప్పిందే శాసనం. అంటే ఇంకా దానికి మించి ఏది జరగకూడదు రాజ్యంలో. ఒకవేళ జరిగితే వాళ్ళని చంపేయడమో, వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. రాజు చెప్పిన మాటే ఇంకా అక్కడ ఫైనల్, అంతే. ఇంకా దానికి మించి ఏది జరగదు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా చేతిలో రాజు హృదయము నీ కాలవల వలె నున్నది. ఎవరు హృదయం అంట? యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవల వలె ఉన్నది. ఇక్కడ రాజులైనా, సామాన్యులైనా, శ్రీమంతులైనా, ధనికులైనా, ఇంకా పేదవారు ఎవరైనా కూడా, ప్రతి ఒక్కరు జీవించే మనిషి ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా వారి జీవితాలు దేవుని చేతిలోనే ఉంటాయి. దేవుని చేతిలో ఉంటే ఎలా ఉండబడతాయి అని చెప్తుంది ఇక్కడ వాక్యం. నీటి కాలువల వలె ఉంటుంది. నీటి కాలువలో ఉండే దగ్గర ఆ పరిస్థితి, ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? చెట్లు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఈ అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంటుంది? న్యాచురల్గా ఉంటుంది. దీని ద్వారా పొల్యూషన్ రాదు. చెట్లకు ఉపయోగపడుతుంది, అడవికి ఉపయోగపడుతుంది,
జంతువులకు ఉపయోగపడతాయి, మనుషులకు ఉపయోగపడతాయి, నీళ్ళు అందరికీ ఉపయోగపడతాయి. ఈ నీటి కాలువ ప్రవహించే ప్రతి ఒక్క జీవితం కూడా దేవుని చేతిలోనే ఉంటే మంచిది. దేవుని చేతిలో ఉంటేనే ఈ జీవితం, చెడిపోయిన జీవితం, ఎండిపోయినటువంటి జీవితం నీటి కాలువల వరే మారుతుంది. అది రాజైనా పేదవాడైనా ఎవరైనా కూడా. ఇక్కడ ఈ డ్యూటీతో సంబంధం లేదు, ఇక్కడ ఈ క్యారెక్టర్తో సంబంధం లేదు, ఇక్కడ నువ్వు ఏంటి, నీ జీవితంలో నువ్వు ఏంటి అనే దాంతో సంబంధం లేదు, నువ్వు ఏ క్యాడర్లో ఉన్నావు అనే దాంతో సంబంధం లేదు. మనందరి జీవితాలు కూడా దేవుని చేతిలో మాత్రమే ఉంటాయి. ఉంటేనే నీటి కాలువల వలె ఉంటాం మనము. దేవ వాక్యంలో ఒక మాట ఉంటుంది, అద్భుతమైన మాట. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలం మందు ఫలం ఇచ్చి చెట్టు వలెని ఉంటాడని. నీటి కాలువలు ఉండే ఆ యోరన ఉండే చెట్టు ఏముంటుందంటే అది ఎండిపోదు. దానికి సమృద్ధిగా ఎప్పటికప్పుడు నీళ్లు ఉంటాయి కాబట్టి సమృద్ధిగా ఫలాలను ఇస్తుంది. ఆకు వాడకుండా ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటుంది. ఈ రీతిగా యెహోవా చేతిలో రాజు హృదయం ఉంది కాబట్టి నీటి కాలువల వలె ఉన్నదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. పిల్లారా, సొలొమోను జీవితం దేవునికి అప్పచెప్పుకున్నాడు కాబట్టి తన జీవితంలో అంత జ్ఞానాన్ని పొందుకున్నాడు, అంత జ్ఞానవంతుడు అయ్యాడు. ఆ జ్ఞానంతో ఆయన అనేక చిక్కు ప్రశ్నల్ని విడదీశాడు, అనేక జీవితాన్ని మార్చాడు. అయితే ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే పిల్లారా, మనం చెప్పుకున్న విధంగా రాజుల హృదయాలు, సామాన్యులైనటువంటి మన హృదయాలు, అన్ని హృదయాలు దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుడు అపవాదిలో పడేదానికి, పాపంలో పడిపోయేదానికి ఎందుకు యాక్సెస్ ఇస్తాడు అని అంటారు చాలా మంది. ఇక్కడ దేవుడు ఎవడు యాక్సెస్? మనం చెప్పిన విధంగా ఇక్కడ దేవుడు ఎవడు? సొలొమోను మహారాజుని చెడిపోమని చెప్పి దేవుడు చెప్పలే, ఆయన చెడిపోయాడు. ఎందుకు చెడిపోయాడు? ఆదామావ నాటి నుంచి కూడా మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు ఆయన, అంటే స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చాడు. మన సొంతంగా మనం ఒక నిర్ణయం తీసుకునే దానికి, మన సొంతంగా మనం నడిచేదానికి, ఒక అడుగు వేసేదానికి మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. దాన్ని ఎలా సద్వినియోగించుకుంటామో లేదా ఉపయోగించుకోవడం అనేది మనకు సంబంధించిన విషయం. అది ఇప్పుడు సమస్త సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారు శిక్ష విధింపబడతారు అని చెప్పాడు దేవుడు. అవునేనా? నమ్మిన వాడు దేవుని స్వేచ్ఛను నిజ రీతిలో ఉపయోగించుకున్నట్లు, నమ్మని వారు శిక్షకు పాత్రలు అవుతారు. అంటే ఈయన స్వేచ్ఛని ఎవరు దుర్వినియోగపరుచుకున్నట్లు. ఇక్కడ రక్షింపబడేవారు ఎవరు? రక్షింపబడేవారు ఎవరంటే దేవుని మాట ప్రకారం జీవించిన వారు. అంటే యోసేపు, కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యోసేపు తన జీవితంలో ప్రతి ఒక్కరు దేవునికి అప్పగించుకున్నాడు, తన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి యోసేపు జీవితంలో అంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఇప్పుడు కూడా మన పవిత్రమైన జీవితం జీవించామనంటే యోసేపు సంగతి ఎత్తుకొస్తాం చాలా సార్లు కూడా. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఇప్పుడు మనం మొట్టమొదటి చదువుకున్నటువంటి వాక్యం ఏది? 16వ అధ్యాయము 9వ వచనము. ఒకడు తాను చేయబోన్నది హృదయంలో యోచించుకొనును. కరెక్టే, మనం అనుకునేది మన హృదయంలో ఆలోచిస్తాం, దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, దీర్ఘకాలంగా దాని గురించి మనం సఫర్ అవుతూ ఉంటాం. కానీ యెహోవా వాని నడతను స్థిరపరచును. మనం ఎన్ని అనుకున్నా, ఏం చేసినా తిరిగి ఆయన దగ్గరే పోవాలి. ఆయన జరిగిందే మనకు, ఆయన చేసేదే మన జీవితంలో ఫైనల్. అంతే, ఆయన చేయాలనుకున్నది చేస్తాడు. మనం ఎన్ని చేయాలనుకున్నా, మనము ఊరంతా తిరిగినా కూడా, ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఒక పక్షి ఉందనుకోండి, అది చెట్టు మీదో లేదంటే ఏడన్నా కొండల అంచునో ఏడో ధర గూడు కట్టుకుంది, ఊరంతా తిరిగింది ఆహారం కోసం. తిరిగి ఎక్కడికి వస్తుంది? అట్టే వెళ్ళిపోతుంది, గూడు విడిచిపెట్టి. లేదు, గూడు కాడికి వస్తుంది. లేదు, ఇప్పుడు మన జీవన విధానం ప్రకారం ఒక ఎగ్జాంపుల్ తీసుకో. మనం బస్సులో ప్రయాణం చేస్తాం, మనం ఆ ఊరికి ఈ ఊరికి వెళ్తుంటాం. ఈ బస్సు ఉంది, ఈ బస్సు మొత్తం ఎన్ని ఊర్లు తిరిగినా, ఎంతసేపు బయట తిరిగినా తిరిగి డిపోకి రావాలి. డిపోకి వస్తేనే ఎంత దూరం తిరిగింది, ఎన్ని ఊర్లు తిరిగింది, ఎంతసేపు ప్రయాణించింది అనేది లెక్కాచార్యాలు కరెక్ట్గా ఉంటాయి. మన జీవితం కూడా మనం ఎక్కడ తిరిగినా ఏం చేసినా చివరికి ఆయన ప్రణాళికలో ఉండేది మాత్రం నెరవేరుతుంది. ఇక్కడ ఆయన ప్రణాళికని అంటే ఆయన మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి, స్వేచ్ఛ జీవితం ఇచ్చాడు కాబట్టి, ఈ ప్రణాళికను మంచిగా ఉపయోగించుకుంటే మన జీవితం ఎలా ఉంటది? రాజు జీవితం వలె ఉంటది. ఎలాగా? నీటి కాలువల వలె మన జీవితం ఉంటది. నీటి కాలువ వల్ల నాటబడిన చెట్టు వలె ఉంటది మన జీవితం. మనం ఎప్పుడు ఫలం ఇస్తూ ఉంటాం. లేదు సొలొమోను అంత జ్ఞానాన్ని సంపాదించుకొని తన ఫ్రీ హ్యాండ్ తో దేవునికి మహిమైన కార్యాలు ఎన్నో చేశాడు. చివరికి తన తండ్రి దావీదు మహారాజు కట్టించలేనటువంటి ఆ మందిరాన్ని ఈయన కట్టించాడు. చాలా అధిక్యతిచ్చాడు దేవుడు. చివరికి ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఈయన ఉపయోగించుకోలేకపోయాడు. ఇక్కడ ప్రణాళికను ఉపయోగించుకోలేకపోయాడు.
ఇది మనకు సంబంధించింది. ఇది ఇప్పుడు మనకు తెలుసుకుంది ఏంటంటే, మన అందరి హృదయాలు దేవుని చేతిలోనే ఉంటాయి. ఇక్కడ పేద ధనికుడు గొప్ప ఇది ఏమి సంబంధం లేదు. మనం ఎంత పేద స్థితిలో ఉన్నా, మనం ఎంత దీన స్థితిలో ఉన్నా, మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, మన అందరి హృదయాలు దేవుని చేతిలోనే ఉంటాయి. ఆయన ఒక ప్రణాళిక మనకి ఇస్తాడు. ఆ ప్రణాళిక ప్రకారం నడిస్తే మనం నీటి కాలువల వలె పుష్టిగా ఉంటాం. లేదు ఆ ప్రణాళికను మనం నెట్టివేసి మన సొంత నిర్ణయాలు మనం వెళ్ళినట్లయితే, మన సొంత నిర్ణయాలు మనం తీసుకున్నట్లయితే మనం చెడిపోతాం. మన జీవితం ఇంకా ఆయన ప్రణాళికలోంచి వెళ్ళిపోతుంది. అదే చెప్పేది. ఇప్పుడు అపవాదికి సృష్టించిన నరకంలోకి మనం వెళ్తున్నాం. మన కోసం సృష్టించబడింది కాదు నరకం. మనకి ఎప్పుడు దేవుడు పరలోకాన్నే ఇచ్చాడు, స్వర్గాన్నే ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆయన ప్రయత్నం. మనం ఏం చేస్తున్నాం? ఆయన ఇచ్చిన ఫ్రీ వీల్ ని నాశనం చేసుకుంటూ పాపంలో పడి అదే పాపం చేస్తూ, పాపాన్ని విడిచిపెట్టకుండా లోకంలో తిరుగుతూ, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం అనే వాటి వెనకాల తిరుగుతూ మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ అపవాది వెనక పోతున్నాం. దేవుడి దగ్గర హ్యాండిల్ ఉన్నప్పటికీ ఇక్కడ మన పరిస్థితి ఏంటో దేవుడు గమనిస్తాడు కదా. మనం ఏం చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం ఏందనేది ఆయన కూడా గమనిస్తాడు. ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం మనం మన జీవితంలో, దేని గురించి మనం మన జీవితంలో అనుకుంటున్నాం, ఏ కార్యం గురించి మనం ఆలోచిస్తున్నాం, దీర్ఘకాలంగా ఏ విషయాన్ని బట్టి మనం బాధపడుతున్నాం, ఏ విషయాన్ని మనం ఆపుకోలేకపోతున్నాం, ఏ విషయాన్ని మనం తగ్గించుకోలేకపోతున్నాం, అది దేవునికి చెప్పాలి ఫస్ట్ మనం. ఎందుకంటే మన పట్ల ఆయన ప్రణాళిక ఏముందో మనకు తెలియదు. అది నడిపిస్తేనే దాన్ని ఎక్స్పీరియన్స్ అయితే మనకు తెలుస్తుంది విషయం ఏందనేది. ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు పొందుకోవాలన్నా, ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలన్నా ఫస్ట్ దేవునికి నువ్వు ఆధిక్యత ఇవ్వాలి. దేవునికి నీ జీవితంలోకి ఆహ్వానం అనేది ఇవ్వాలి. నువ్వు ఏమి ఇవ్వకుండా మనం కొంత ఊరంతా తిరిగి అట్టించి అట్టే వెళ్ళిపోతే కుదరదు. మనం ఎక్కడ తిరిగినా తిరిగి దేవుని దగ్గరకు వచ్చేవారిగా ఉండాలి కానివ్వండి. ఎక్కడన్నా తిరిగి అలాగే జీవితం నాశనం చేసుకుంటూ ఆయన ఇచ్చిన ఆ ఫ్రీ హ్యాండ్ ని మనం దుర్వినియోగపరచుకోకూడదు. ఈ స్వేచ్ఛ జీవితం ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛ జీవితం, మన నిర్ణయాలు ఎలా ఉండాలంటే, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటని జవదాటని నిర్ణయాలుగా ఉండాలి. మన నిర్ణయాలు ఒకరు చెప్తే చేసేయాలి అంతే. ఒకరు సంధించి అంటే లోపల దానికి చేసేయాలి అంతే, దాంట్లో దిగేయాలి ఇంకంతే. అది ఇంకా మనకు చావునిస్తుందా, చివరికి బ్రతుకునిస్తుందా అనేది ఆలోచించకూడదు. దేవుడు ఒక మాట చెప్పిన దాంట్లో దిగేయాలి తప్పకుండా. దేవుడు చెయ్యొద్దు అన్న పని చేయకూడదు. ఎందుకంటే ఇలాగ మనం చేస్తేనే మన హృదయం ఆయన చేతుల్లో ఉంది అనేది అన్యులకు అర్థమవుద్ది. వీరు ఇలా ఉండేవాడు ఇలా మారాడు ఎందుకు? వీడిని ఎవరు గైడ్ చేస్తున్నారు? వీడిని ఎవరు గైడ్ చేస్తున్నారు? ఎవరు గైడ్ చేస్తే వీరు ఇలా మారారు? వీరి జీవితం ఎలా మారింది? వీరి హృదయం ఎలా మార్చుకుంది? వీరి హృదయ తలంపులు ఎలా మారాయి? ఇంతకుముందు ఎలా చూస్తున్నవాడు ఇప్పుడు ఎలా, వీరి చూపు మారింది, వీరి నడత మారింది, వీరి జీవితం మారింది. ఎలాగా? ఓహో, దేవుడు గైడ్ తీసుకున్నాడు అనమాట. దేవుడు వీడి జీవితానికి గైడ్గా ఉన్నాడు కాబట్టి మారింది వీడి జీవితం అని అన్ని తెలుసుకుంటారు. నీ జీవితంలో నీ హృదయం నీ చేతిలోనే ఉంటే ఇంకా అయిపోయింది. ఇంకా వెళ్ళడమే ఇంకా నరకానికి. వాళ్ళు వెళ్ళి లెక్క పెట్టుకోవడమే మనతో పాటు ఇంకా ఎన్ని ఆత్మలు వచ్చాయని. కాబట్టి దేవుడికి మనల్ని నిత్య జీవంలోకి నడిపించాలనేది ఆశ. కాబట్టి ఆ ఫ్రీ వీల్ ని మనం దేనికి ఉపయోగిస్తున్నామో పరిశీలించుకోవాలి. అయితే మన అందరి హృదయాలు కూడా ఆయన చేతిలోనే ఉంటాయి. ఆయనకి విడిచిపెట్టేయడం చాలా వరకు మంచిది మన జీవితంలో. నువ్వు నన్ను పిలుచుకున్నావు భూమి మీదకి, ఏం చేస్తే నీ ఇష్టం, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. నాకు ఇన్స్ట్రక్షన్స్ నా జీవితంలో నేను ఎలా పోవాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఏ పనులు చేయాలి అనేది అది మాత్రం దేవునికి విడిచిపెట్టి ఇవన్నీ మీరు అడిగి పొందుకోండి దేవుని దగ్గర నుంచి. ఈ జవాబులు ఏం చేయాలి, కథ ఏంది, నెక్స్ట్ ఏం చేయమంటావు, నెక్స్ట్ అడిగి ఏంది, నేను ఎలా వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలని దేవుని అడిగి అవి చేస్తే చాలు. మన హృదయం ఆయన కంట్రోల్లో ఉన్నట్టే. లేదు వద్దు దేవుడు ఇది చేయమనంటే, ఇది కాదు నేను ఇది చేస్తానంటే మనల్ని ఇంకా ఎవరు కష్టం కాపాడలేరు. భూలోకంలో అయితే మనల్ని ఎవరిని కాపాడలేరు. దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ జీవితాన్ని నాశనం చేసుకున్న వారం అవుతాం. కాబట్టి మనందరం కూడా దేవుని చేతిలో మన హృదయాన్ని ఉంచుకొని ముందుకు కొనసాగిపోయే వారంగా ఉండాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడు ఎండు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవ, మా రక్షక, వేతంలో ఒక మేలును కనికరం చూపించు దేవా. అచ్యున్న సింహాసనం దాచిన నిత్యం జాతులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులను పొగడబడి మహాదేవ మహాగణుడ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నాయన మా జీవితంలో మేము అనేక తలంపుల గురించి, అనేక విషయాల గురించి, అనేక వాటి గురించి, మా భవిష్యత్తు గురించి ఆలోచనలు పెడుతూ ఉంటాం నా తండ్రి. ఆలోచనల మీద నడుస్తూ ఉంటాం. కానీ చివరికి నీ ప్రణాళికలో ఏముందో అది మాత్రమే నెరవేరుతుంది నా తండ్రి. నీ చిత్తం మా జీవితంలో ఏమైందో దాన్ని మాత్రమే జరిగించమని వేడుకుంటున్నాం నా తండ్రి.
నీకు విరుద్ధంగా మేము ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే మమ్మల్ని మన్నించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మా జీవితాల్లో నీకు విరుద్ధమైన పనులు ఏవైతే చేసామో వాటన్నింటి కూడా మన్నించి చెడిపోయినటువంటి మా హృదయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నా తండ్రి. ఆ హృదయాన్ని శుభ్రపరిచి, మలినమైనటువంటి ఆ హృదయాన్ని శుభ్రపరిచి మా జీవితంలో నా తండ్రి మాకు శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. మా హృదయాన్ని ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం నీ చేతిలో ఉంచి నీవు చెప్పిన మాటలు, నీవు చెప్పిన వాటిని మాత్రమే మేము వెంబడించి మేము ముందుకు కొనసాగిపోయేవారుగా, కుటుంబాలుగా మారేదానికి మమ్మల్ని సిద్ధపరచమని నీ శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. మా జీవితంలో మేము ఏది చేసినా కూడా అది నీ మహిమార్థమే చేసేదానికి నీ శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో కూడా అనేక మంది వారి కుటుంబాల నిమిత్తం, వారి భవిష్యత్తు నిమిత్తం, వారి జీవితాల నిమిత్తం అనేక ప్రార్థన విజ్ఞాపనలు, విన్నపాలు నీ దగ్గర ఉంచుతున్నారు నా తండ్రి. మేమందరం కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. దాని మీద నీవు మాకు జవాబును దయచేయమని, నీ శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. అందరి హృదయాలను చేతికి అప్పగించుకుంటున్నాను నా తండ్రి. మేము ఇంకా మీద ఏది కూడా మా సొంత నిర్ణయం తీసుకుంటున్నాం తండ్రి. నీ చిత్తం ప్రకారం మమ్మల్ని నడిపించు, నీ ప్రణాళిక ప్రకారం మమ్మల్ని నడిపించు. మాకు తెలియచేయ నా తండ్రి. మేమేం చేయాలి, మేమేం నిర్ణయం తీసుకోవాలి, మేమేం మాట మాట్లాడాలి, మేమేం అడుగు వేయాలి, మేమే దారిలో నడవాలి అనేది ప్రతి ఒక్కటి మాకు తెలియజేయమని వేడుకుంటాను. ఈ శక్తిని మరొకసారి మాకు దయచేయండి. దూరదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబ కలహాలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. జవాబు కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ కాపరుల్ని, సేవకుల్ని, సువార్థికుల్ని, యావత్ ప్రపంచాన్ని చేతులకు అప్పగించుకుంటే వారందరికీ కూడా సమాధానాన్ని, జవాబుని, నెమ్మదిని దయచేయమని, వారి జీవితాన్ని మార్చమని, శక్తిని దయచేయమని వేడుకుంటూ, నీ రాకడ సమయం కనుక మరలా ఆలస్యమైనట్లయితే మీ అందరూ దగ్గర చేరి నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మా ప్రసాదం చేయమని వేడుకుంటూ, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ఈ పిరి విన్నపములను అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.